అమ్మా గంగా వస్తుందా నాన్న? కొంచెం మంచిని పెట్టరామ్మా. తీసుకోండి నాన్న. ఆడపెత్తనం సినిమా వచ్చిందిట. అవును మావయ్య, చాలా బాగుందట. ఏమ్మా నువ్వు వెళ్ళడం లేదు నాన్న. సరే, ఎవరెవరు వెళ్తున్నారేంటి? మా అమ్మాయి అల్లుడు దుర్గమ్మలో సరే సరే, ఆడవాళ్ళకు తోడుగా నేను. బాగుంది. వెళ్ళి మీరు బాగుపడే విషయాలు ఏమైనా అందులో ఉంటే నేర్చుకురండి. చంద్రం, మేము సినిమాకి వెళ్ళాలి, బండి కట్టు. ఇవాళ కుదరదే. మావయ్య చెప్పాడు బండి కట్టించి వెళ్ళమని. ఎవరు చెప్పినా ఇవాళ రేపు కుదరదు. పొలంలో పాటి మంది తోలాలి. ఏ మందు తోతావో ఏమో. అసలు బండి కట్టను ఉన్నారు నువ్వెవరమయ్యా? ఏదో రైతు మెత్తనాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. బండి కట్టు. ఏమిటా గోళ? చూడ నా సినిమాకి బండి కట్టంటున్నారు. అసలు ఈ ఇంట్లో పెద్దన అల్లుడుదా కొడుకుదా ముందా తేలాలి. చంద్రు, పొలం పనులు ఏమైనా ఉన్నాయా? అవును మావయ్య, కాలువలు వదిలేరు. 2 రోజుల్లోగా పాడిమట్టి తొలగకపోతే ఆ తర్వాత పొలం తడిస్తే వీలు పడదు. మరి ఇంకేరా, సినిమా ఇవ్వాలి కాబట్టి రేపు చూడొచ్చు. అది రేపు వ్యవసాయ పనులన్నీ పడిపోతాయి. నువ్వు బండి పొలం తీసుకెళ్ళి చంద్రు. అయితే ఆడపక్కన సినిమా లేదన్నమాట. అది చూడటానికి అంత దూరం ఎందుకయ్యా? ఇంట్లో మా అక్కయ్య నీ కూతురు ఉండగా. చూసారా చూసారా వాళ్ళు ఏమంటున్నారా? నేను ఆడపత్రం చెలాస్తున్నానా చెప్పండి. ఇదిగో చూస్తూనే ఉన్నాను. 6 100 106 2 రోజుల తర్వాత ఇంట్లో ఆడపత్రం ఖాయం. అది ఏంటయ్యా 10 ఇచ్చావు? నేల మీద 5 ఇచ్చావు, తాపేసాక 10 ఇచ్చావు. ఇప్పుడు రేటు పెరిగింది. 20 టేబుల్ వేసాం. మరి నీ సొమ్మే పోయింది. రామయ్య గారి సంబంధం అయ్యాక ఏమని అర్థం? రామయ్య గారి సంబంధానికి నీ సంపాదనకి సంబంధం ఏంటయ్యా? సంబంధమే, సంపాదనే. అల్లుడు, ఎలా ఉన్నా మన ఆశీర్వచన పోయింది. 10 మాటలు డబ్బెట్టు. మాటనే ఎగైపోతావా? అదేం కుదరదయా? ఏదయా డబ్బు అంటారు. మా అల్లుడు తరఫున నేను ఆమె ఉంటాను. నీకేముంది? ఏంటి నాకే ఉందని నన్ను నువ్వు అంటున్నావా? నిన్నే టేబుల్ లేదా, కుర్చీ లేదా, ఇది కప్పు లేదా, ఏం లేదు. 50 చెప్పు. 3 ఆకులు. డబ్బు నాకే సంబంధం. మరి ఇస్తాను ఒప్పుకున్నాను. చేతి ముందు ముందు ఏంటే డబ్బు? నీకు కావాల్సిందేంటి? డబ్బు అంతేనా? అంతే. నేను ఎవడు? నువ్వు పుచ్చుకోవడం అంతేనా? అంతే. నువ్వు ముందు కూర్చో. అల్లుడు నువ్వులే, ఇంటికి డబ్బు నీ ఆట నేను ఆడుకుంటాను. ఏంటా ఏంటి డబ్బు మొక్కలు? యావెక్కడిది బాబు? మీకు మందులోకి ఆవుపాలు కావాలి కదండి. అందులోనూ మన కర్ర ఒంటి కూడా పడింది. అందుకని రేపు మాకు ఈ సూడా 400 కొనుక్కొచ్చాను. నాన్న చాలా బాగుంది కదా. లక్ష్మిలో ఉందమ్మా. బాబు ఇది తాళం చేద్దాం. డబ్బు తీసుకొచ్చు. అబ్బాయి దొడ్లో తీసుకెళ్ళి ఆ డబ్బే లేవు. ఈ డబ్బు ఆవర్తనకి ఇవ్వాలి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకు? చెప్పండి. ఇప్పుడు ఇంటి యజమాని ఆయనగా చేతులు కట్టుకుని సంజాయిషి చెప్పుకోండి. సంజాయిషి అని ఎందుకు అనుకోవాలి? అవసరం ఏంటో చెప్పొచ్చుగా. నా అవసరం నాకుంటాయి, అది నీకు అనవసరం. ముందు ఆ డబ్బే లేవు. చూడు భద్రం, ప్రస్తుతానికి ఇంట్లో ఈ 400 ఉంది. మామయ్య గారి కోసం అవును కొను. ఈ డబ్బు అతనికి ఇవ్వాలి. ఏమిటయ్యా నీ కోడి పత్రం ఇందాక చూస్తున్నాడు తేలగా. వాడి డబ్బు వాడి ఇష్టం ఖర్చు పట్టుకుంటాడు, గడ్డలు పోసుకుంటాడు. నీకెవడిచ్చాడు అధికారం? నేను ఇచ్చాను. అయ్యా చెట్టు అంత కొడుకుంటా వీడికి పత్రం ఇస్తాం. చెట్టు అంత కొడుకున్నాడు దేనికి? 24 గంటల బ్యాక్ ఆడుతూ ఊరు చుట్టూ బలాదులు తిరగడానిక? రాత్రి మగల పొలంలో కష్టపడి పనిచేసేవాడు వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. ఈ బడుతాయికి ఏం తెలుస్తుంది? చంద్రం, ఇవాళ నుంచి ఇంటి పెద్ద నీది. తీసుకురాను. మామయ్య ఏంటిది? నేను అన్ని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. నా మాట కాదని బాబు తీసుకో. ఈ ఒక్కడనయ్యా డబ్బు చెప్తాను. మీ అల్లుడు రాలేదు. ఒక్కడని అప్పు పెంచేస్తున్నాం. అదేం కొనదయా? అంతేనా? అంతే. ఏంటా పెద్ద కళ్ళు పెట్టుకో. పెట్టు. ఇదిగో మొక్క కనపడలేదు, కలదు ఒకసారి ఎరిస్తారా? వాటి పెట్టి కలర్ తీసుకో. ఇదిగో మొత్తం నా బాగి కింద వాచి నాకు కాదు. అంటే నా బాకీ మీరు చూసుకుంటారా? నా బాకీకి అది నా బాకీకి ఫోటోలు ఇచ్చాడు. అంతే
నాకు ఆశ్రయం ఇచ్చి పేకాట ఎలా ఆడాలో నేర్పడానికి కాదు నాకు ఈ శిక్ష. ఎంత ద్రోహమా, ఎంత ద్రోహమా! ఒక్క గొడ్డు ముక్క లేకుండా కూడా పట్టుకుపోయారే. ఎలాగా ఇలా వీధిలో వెళ్ళేది? సరే, ఏ సందులో గొంతులో పోతాను. ఏమిటి అవతారం? కర్మ అవతారం. సరేలే, నలుగురు చూస్తే బరువు పోతుంది. పద. సిగ్గుపడక లోపలికి రా. ఉండు. ఇదిగో వీళ్ళు కట్టుకో. ఏంటి చీర నాకు అక్కర్లేదు. ఇదిగో ఉండేది ఇదే. ఇష్టం ఉంటే కట్టుకో, లేకపోతే ఇట్టాగే ఊరేగు. ఊర్లో నీ అవతారం చూసి అందరూ నవ్వుతారు. సరే, ఎందుకు అలా నవ్వుతావు? నాకు అసలే సిగ్గేస్తుంది. ఇలాగా ఇప్పుడు వెళ్ళు. ఎవరు మంది? పొరుగురు. అయితే మరీ మంచిది. పద మన ఇంటికి పోదాం. నేరా రమ్మంటుంటే ఆరి మాయదారి మళ్ళన్నా నువ్వా? ఆయనట్టే ఉంది సంబరం. పక్కింటి తిని గారి దగ్గర చీరకని తీసుకునే చేబదులు ఇంకా ఇవ్వనే లేదు. 50 రూపాయలు ఇవ్వండి. 50 రూపాయలా? ఒక 5 రూపాయలు ప్యాకెట్లో ఉండేవాడి. అందులో సిగరెట్ మానేసి బీడీలు కలుస్తున్నాను. ఏమో అదంతా నాకు తెలియదు. 50 రూపాయలు ఇవ్వండి. లేవని చెప్పడంలా ఇంకేమో దాచుకుంటానా? ఎప్పుడు చూసినా లేదు లేదు అంటారు కానీ ఉందా ఏడాడని అన్నారా? ఒక భద్రం ఏమిట్రా కాగ్గారా? చూడమ్మా, చేతిలో కాళ్ళ దగ్గర వేసుకుంటే 50 మంది 60 మంది ప్రాణాలు తీస్తుంది. ఇదంతా మన కర్మరా నాయనా, మన కర్మ. దాంట్లో పోయే దానాయం తీసుకొచ్చి కనక సింహాసనమే కూర్చోబెట్టాడండి బాబు. ఏం చేస్తాం? ఏదైనా 10 రూపాయలు కావాలన్నా అయ్యా 10 రూపాయలు, అయ్యా కావాలా అని ఆయన కాళ్ళు పట్టు అడుక్కోవాలి మనం. ఇక మేలుగా అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఏర్పాటు చేస్తున్నాం. కూర్చోండి. అల్లుడు, నీ వాటా నీకు పంచిపెట్టమని మీ నాన్నగారు అడగవాలి. వాటా? అవునరా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని నీ వాటాను ముందు పనిచేసుకుపోయావంటే ఉన్న ఆస్తంతా కూతురు కట్టబెట్టి నేను నెత్తిని చేయబడతాను మీ నాన్న. అవునండి, వెళ్ళి అడగండి. అమ్మో భద్రం, ఎందుకయ్యా భయపడతావు? నీ వెనకాతలు మేమంతా ఉన్నాగా. నేనా? ఏమిటయ్యా? ఏమిటి? నేను భయపడతానంటే నువ్వు అడగలేకపోతే నేను అడుగుతాను. ఏమిటి ఈయనొచ్చాడు? భద్రం భాగాలు పంచమంటున్నాడు. భాగాల పంచమంటున్నది నువ్వా భద్రమా? నేనే పంచమన్నాను తప్ప. మల్లయ్య, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకున్న పుణ్యానికి పాలకుండ లాంటి నా సంసారాన్నే పాడు చేయడానికి కొనుక్కున్నావా? ఇదిగో, పాల సముద్రాన్ని మధిస్తే అమృతమే కాదయ్యా, హాహలం కూడా పుడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు మల్లన్న మాత్రమే తప్పన్నాడు. నీ అల్లుడికి నువ్వు లేని పత్తనం కట్టబెడుతుంటే మల్లన్న తన అల్లుడికి ఉన్న ఆస్తి పోకుండా చూసుకుంటుంది. అక్కయ్య, వాడిని మొదటి నుంచి ఇలాగే వెనకేసుకొచ్చి చదువు సంఖ్యలను బడుద్దాగా తయారు చేశావు. ఇప్పుడు ఆస్తి అంతా తగలేస్తుంటే వత్తాసు పలుకుతున్నావు. నువ్వు మాత్రం ఏం చేశావు? పెళ్లి అయిన వెంటనే నీ అల్లుడిని కూతుర్ని వాళ్ళ దారిని వాళ్ళు పంపించకుండా ఇంట్లో పెట్టుకుని కొడుకు కొంప గుల్ల చేస్తున్నావు. కాదని గంగ మీద ప్రమాణం చేయి. ఏమిటి? నా కూతురు మీద ప్రమాణం చేయాలా? అమ్మా గంగా, ఎందుకండి ఈ గొడవ అంతా? మేము ఇంట్లో ఉంటేనేగా ఈ భాగాలు. మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈ బుద్ధి పెళ్ళవగానే ఉండాల్సింది. ఇప్పటిదాకా మేచింది చాలు, ఇక పదాలి. వీళ్ళు వాళ్ళు ఇక్కడే ఉంటారు. అయితే భాగాలు పంచాల్సింది. నేను బ్రతికుండగా జరగదరా? సోమయ్య,
కాదనడానికి ఇది నీ స్వార్థితమేం కాదు, తాతలాసి. అయినా సరే భాగం అనే మాట ఇంట్లో వినపడటానికి వెళ్ళదు. ఇదిగో సగరే, అసలు ఎందుకు వచ్చినట్టు నీకు ఏం పని? మల్లయ్య, ఏమిటయ్యా భద్రం పెద్ద తీసుకొస్తే అమ్మాయి కదా అన్న, ఏమిటిది? నీకు నిజంగా వాటాయే కావాల్సి వస్తే వీళ్ళంతా ఎందుకురా? మీకు మీరుగా భాగాలు పంచిస్తే వీళ్ళంతా ఎందుకు వస్తారు? సరే, అయితే నా రక్తం పంచు పుట్టినందుకు నా ఆస్తి నా కొడుకుతో పాటు నా కూతురుకు కూడా చెందాలి. ఆడపిల్లకి భాగమా? ఎందుకు కాకూడదు? అల్లయ్య, ఈ తగులు తకరారులు ఎందుకు? కోర్టుకే వెళ్ళి తెలుసుకోండి. కోర్టులో తెలుసుకుందాం. ఇదిగో మల్లయ్య, ఇప్పటిదాకా మా సంసారాన్ని బజార్కి ఇచ్చింది చాలయ్యా, ఇంకా కోర్టుల దాకా ఇది ఆస్తి అంత భద్రాన్ని అనుకుంటుంది. రండి మామయ్య, అందరం కలిసిపోతాం. మాతో పాటే ఉందరు కానీ. అవును నాన్న. సరే అదే. అమ్మయ్యా, పీడావిడైంది. ఎంత పిచ్చోళ్ళమ్మా మీరు! ఆయన్ని కూతురుతో పాటు పంపిస్తే మనోవర్తికి దావా వేస్తాడు, కోర్టులో భాగం పంచుకుంటాడు. అలాగా? భద్రం, మీ నాన్న ఎలాగైనా సరే వెళ్ళకూడదు. నాన్న, మీరు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే నేను వెళ్ళగొట్టాలని లోకం నన్నంటుంది. లేదురా, కొడుకులు పెళ్ళాలు వచ్చేదాకానే కొడుకులు, కూతుళ్ళు ఎప్పుడూ కూతుళ్ళేరా. లోకం తేలియంత. నేను ఎప్పుడో చెప్పాను, సోమయ్యకి కూతురంటేనే ప్రేమ. కూతురు మీద ప్రేమ కాదమ్మా, వెళ్ళేది శాంతమ్మ కోసం. మల్లయ్య, కొట్టావుంటే కుక్కను కొట్టావు.